హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే విలేజ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము, ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేది అయితే లాస్ట్ వరకు చూడండి. ఊర్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇది బయట ఎంట్రన్స్. లోపల కూడా చూసేయండి, చాలా పెద్ద ఇల్లే. ఇక్కడ ఆడుకోవడానికి చాలా ప్లేస్ అయితే ఉంది. ఇంతకీ వచ్చిన విషయం చెప్పలేదు కదండి. మా పెద్దమ్మ వాళ్ళైతే నాగులకి పెట్టుకుంటున్నారు, అందుకని వచ్చేసాము. మా చిన్న పాప అయితే ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి బాగా ఆడుకుంటుంది. మీకు పల్లెటూరులో ఉండడం ఇష్టమా, టౌన్లో ఉండడం ఇష్టమా? కమెంట్ చేసేయండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు నాగులకి ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తున్నారు. నువ్వుల పిండి రోల్లో అయితే నువ్వులు, బెల్లం ఇవన్నీ వేసి మెత్తగా అయితే దంచేసుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి సొద్దలు, బియ్యం కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నారు. ఇదే దేవునికి ప్రసాదం. ఇంకా ఇంటి చుట్టూ అయితే చెట్లు అయితే పెంచేశారు. జామ చెట్లు, పూల చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నీళ్లు కూడా పొయ్యి మీదే కాంచుకుంటారు. అలా కాచి నీళ్లు పోసుకుంటేనే మన హెల్త్కి కూడా మంచిది. ఈలోపు మేము గుడికి అయితే అందరూ వెళ్ళిపోయారు. మాకు లేట్ అయిపోయింది. మేము వెనకాలే వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుండి కొంచెం దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. లోపలే నాగుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడికే వెళ్ళి మనం పూజ అయితే చేసుకోవాలి. గుడి దగ్గరకైతే వచ్చేసాము. ఇక మా పెద్దమ్మ వాళ్ళు లోపలంతా నీళ్ళన్నీ పోసి శుభ్రంగా కడిగేస్తున్నారు. నెక్స్ట్ కడిగిన తర్వాత విగ్రహాలకైతే పసుపు కుంకుమలతో బొట్లు అయితే అలంకరిస్తున్నారు. కొన్ని ఊర్లలో రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇక విగ్రహాల చుట్టూ అయితే 9 సార్లు దారంతో అయితే చుట్టేశారు. ఇంకా దేవునికి కావాల్సిన పూలు, పళ్ళు, ప్రసాదాలు ఇవన్నీ అయితే చీర కూడా అన్నీ అక్కడ పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పూలు, పళ్ళు వీటన్నిటితో దేవునికి అలంకరించుకునేసి చేసుకున్న ప్రసాదాన్ని మొత్తం అరిటాకుల్లో 5 అయితే వేశారు అక్కడ. వీళ్ళు ఎలా చేస్తున్నారనేది నేనైతే వీడియో తీశాను, ఒకసారి అందరూ చూసేయండి. పూజ చేసుకోవడానికి గుడి దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని వస్తువులు అయితే మర్చిపోయాము. ఎంత కాన్ఫిడెంట్గా మనం చూసి వచ్చినా కూడా లాస్ట్కి ఏదో ఒకటి మిస్ అవుతుంది. మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? ఇక్కడైతే ఆల్మోస్ట్ వచ్చింది. పూలు, ప్రసాదాలు ఇవన్నీ అయితే పెట్టేశారు. నెక్స్ట్ వెనకాల కూడా పుట్ట ఉంది. దానికి కూడా మనం పూజ అయితే చేసుకొని వెళ్ళాలి. దాన్ని కూడా చూసేయండి ఎలా పూజిస్తున్నారో. వెనకాల పుట్ట మొత్తానికి పసుపు, కుంకుమ కూడా వేసి పూలు, పళ్ళు చేసుకున్న ప్రసాదం ఇక్కడ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ పుట్టలో కొన్ని పాలు అయితే పోసేసుకొని దండం పెట్టుకొని అయితే ముందుకైతే వచ్చేసాం. ఇక నెక్స్ట్ ఆల్మోస్ట్ పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి. మా పెద్దమ్మ అయితే ప్రసాదం అందరికీ పంచేసి వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ అయితే తినేసి పప్పు, అన్నం అయితే చేశారు. తినేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం. మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మనకి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటారు అక్కడి నుంచి. ఇక్కడ కూడా అంతే. మా పెద్దమ్మ మాకు అరటిపళ్ళు, ప్రసాదం ఇవన్నీ అయితే ఇచ్చి పంపించింది. ఇక ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా ఆటో పట్టుకొని అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం. ఈ ప్లేస్ ఎక్కడుందో మీకు తెలిస్తే గెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడుతూ ఉంటాను. ఇవి మీరు చూడాలనుకున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.